ఒకవేళ అలా వాడితే కథమే గిరగిర ఇరుక్కుండా పోతాడు అటే. మా టార్గెట్ వచ్చేసి అది ఆ మత్తడి కాడికి పోవాలి. ఉన్నది కింద తెల్లగా ఉన్నది లోపలికి పోతుంది. అరే ఇడికెళ్ళి వ్యూ చూడరా ఏమనుందా. రే చేపలు దుక్కుతున్నాయి రా. వాటర్ ఫోర్స్ తట్టుకోలేక మొత్తం గోడనే కూలిపోయింది. కొంచెం పెద్ద ఇక్కడ ఒక హోల్లో మాకు చేపనైతే కనబడ్డది. అది చేపనా పామ మరి ఏంటిదో తెలియదు. ఇప్పుడు మనకు వచ్చేసి ఆఫర్ ఏంటిదంటే అదొకటి ఇదొకటి ఇదొకటి. పెద్దదా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మనం లాస్ట్ టైం సిటీకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక దగ్గర బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకు వాటర్ అనేవి ఇట్లా దుంకుతున్నాయి కదా, అక్కడ నుంచి మనకు ఒక స్నో ఫాగ్ లాంటిది ఇట్లా పైకి లేస్తూ ఉందన్నమాట. సో ఆ వ్యూని నేను దగ్గర పోయి చూద్దామంటే మనకు అంత టైం లేకుండే. సో ఈ రోజు స్పెషల్గా దాని దగ్గర పోయి చూసేద్దామని చెప్పేసి దానికోసం అయితే వెళ్ళినాం. ఐడియా లేదు అక్కడ దాకా వెళ్ళనీకి అసలు రూట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇంత ముందుకు ఒకసారి ఫిషింగ్ కోసం పోయినప్పుడు మాత్రం రూట్ లేకుండే, చెట్లలోకి వెళ్ళి దానిలోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి పోయినాం. ఇలా రూట్ ఉంటే కంపల్సరీ అక్కడ దాకా వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఒక 2-3 డ్రోన్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే మన చేపలు కూడా ఎదురెక్కుతున్నాయా, ఎట్లుంది ఏం సిచ్యువేషన్ అని చెప్పేసి మొత్తం చూసేద్దాం. పోతూ మధ్యలో ఒక దగ్గర అయితే ఆగినాం. ఎందుకోసం ఆగినాం మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉండొచ్చు. దింపియాలూరు ఇటు సైడే మనం దోలుకొని పోదామని చెప్పేసి ఆగినాం అనమాట. వాళ్ళ ఏరియాకే ఉంటుంది అది. మనకు ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి కొంచెం తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి మనం దోలుకొని పోతున్నాం అనమాట. మనం దూరం నుంచి చూసినప్పుడు అయితే వ్యూ అయితే భలే ఉండే. దగ్గర పోయి చూస్తే ఇంకొక వ్యూ మనకు డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి పోతున్నాం. దింపడానికి నాకైతే అలవాటు ఇవన్నీ తిరుగుడు. మనోడు వచ్చేసి కొత్త ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అవుతారో చూద్దాం. తర్వాత అడుగుదాం అక్కడ వేచిన తర్వాత ఎట్లా అనిపించిందో. కొత్త కూర్చోడు ఎందుకని చెప్పేసి కొన్ని బీరోల్స్ ట్రై చేస్తున్నాం. వెనకాల ఆరుతుంది మరి వేసుకోగల. మొత్తానికి అయితే వీడు కూడా వచ్చిండు. దగ్గర అర్ధగంట వేడి చేయించిండు. మరి అప్పుడే వచ్చినా నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఈయనే ఉన్నాం. మేము అందరు ఈత వచ్చిన వాళ్ళమే, గజ ఈత వెళ్ళం కాదు. కాకపోతే పిత్కంద బయటకు వస్తాం, ఎవరు అలా వస్తాం. ఒకవేళ వాళ్ళ నీళ్ళు మింగితే వాళ్ళకి ముందుకు కూడా కష్టమే. దానికి దిగం మ్యాక్సిమం బయట నుంచి అలా దేనికి ట్రై చేస్తాం. గాయస్ మీరు చూడొచ్చు యూరియా సంచుల కోసం జనాల కష్టాలు. పొద్దుగాలనే వచ్చారట, లైన్లు పెట్టారట, నిలబడి అలసిపోయి అందరు చెప్పులు పెట్టి సైడ్ పోయి నిలబడతారట. ఈ లైన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దుకాణం వచ్చేసి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇంకా ముంగట ఉంటుంది దుకాణం. $200 మంది ఉన్నారు అనుకో ఆడ. ఇప్పుడు లారీలో ఎంత వస్తాయి? 1000 వస్తాయి అనుకో. ఒక్కరికి 2 అయితే అయిపోయి. ఎకరానికి ఒకటే సంచాడ కదా. ఎకరానికి ఇస్తుర్రు. ఒక్కరికి ఆధార్ కార్డుకు 2 అని ఇస్తుర్రు. సో మొత్తానికి అయితే కార్ ఇక్కడనే పెట్టిపోతున్నాం. ఇది వచ్చేసి ఒక అప్పటి రోడ్ అన్నమాట. ఇటు సైడ్ ఒక 4-5 విలేజ్లు ఉంటుండే. వీటి కోసం ఇటు సైడ్ పోనీకి రోడ్ ఉంటుండే. ఇది మల్లసాగర్ పడ్డ తర్వాత విలేజ్లు అన్నీ మల్లసాగర్లోనే వెళ్ళిపోయినాయి. సో ఎదురుగా కట్ట వచ్చేసింది. సో ఈ రోడ్డు వాడకంలో లేకపోయే వరకల్లా మీరు చూడవచ్చు మొత్తం రాళ్ళు ఎట్లయిందో. అదే కదా బేస్ గట్టిగా ఉండదు. సో ఇప్పుడు మనం పోతున్నాం కదా, అది మత్తడి టైప్ ఉంది కదా ఒకటి, అది ఇటు సైడ్ లోపలికి ఉందన్నమాట. ఇక్కడ కొద్దిగా తవ్వ బాగాలేదని చెప్పేసి కారు ఇక్కడనే పెట్టిపోతున్నాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ రఫ్గా వెళ్ళి చూద్దాం ఎట్లుందో. కొంచెం కనబడ్డది మాకు, దగ్గర పోయి చూద్దాం. ఇప్పుడు ఉంటుంది, పొగ వస్తుంది అంత మీద. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ముంగట కొన్ని బండలు కోస్తారు. అవి మిషన్ కటింగ్ అంటారు కదా. ఇంత ముందుకు వచ్చేసి మనకు సుత్తలతో కొట్టుకుంటే గణేట్ తయారవుతుంటారు. ఇప్పుడు అది కాదు, డైరెక్ట్ మిషన్ కటింగ్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మేస్త్రీలకు ఈజీగా టక్కడ కూర్చుంటుంది. అదైతే ఒక దిక్కు మంచిగా ఉంటుంది, ఒక దిక్కు మంచిగా ఉంటుంది. దాన్ని స్టడీ అనేది ఇబ్బంది అన్నట్టు. సౌండ్ వచ్చిందన్న. మేము ఇక్కడ దగ్గర దాకా కూడా పోలేదు. సౌండ్ మాకు వినిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంత లేదని ఇంకొక 100 మీటర్స్ దూరం ఉంది. అక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఆ మిషన్ల సౌండ్ ఆగినప్పుడు వినబడుతుంది, సౌండ్ వచ్చి వినబడతలేదు. మేము వచ్చినప్పుడు ఒకసారి గట్లకెళ్ళి పోయినాం, చెట్లకి వెళ్ళి. అంటే ఆ రోజు చేపల గురించి దేవులాడు కూడా పోయినాం అనమాట. అందుకే వేరే రూట్లో పోయినాం. తవ్వ మంచిగా ఉంది ఇక్కడ నుంచి. ఈ ఫోన్లో మనకి ఇక్కడ నుంచి మీకు వ్యూ అంత కనిపిస్తుందో లేదో, మా కళ్ళతో మేము చూస్తే మాత్రం సూపర్ కనబడుతుంది. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇవన్నీ వాటరే. ఎందులో బ్లూ కలర్ది చెట్టు మీద బ్లూ కలర్ కనబడుతుంది. పిట్టనా బట్టనా ఏంటో అర్థమైతలేదు. అడిగి పోయి చూద్దాం. డ్రోన్ షాట్ మాత్రం కిరాక్ వస్తాయి అనిపిస్తుంది. ఒక 2 షాట్స్ తీసుకొని పోవాలి. వాటర్ అక్కడ నుంచి పోతున్నాయి కదా ప్రజెంట్, మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇది ఫుల్ అయినప్పుడు మేము నిలబడ్డదాకా పోయినట్టుంది. మొత్తం బురద ఉంది, జారుతుంది. అంతా వాటరే ఉంది. ఈ లెవెల్ ఇక్కడ దాకా పోయినట్టుంది. ఇప్పుడైతే అక్కడ దాకా పోతున్నాయి. అక్కడ కూడా మొత్తం ఇట్లా బీవత్సంగా పోతున్నాయి. ఒకవేళ అలా పడితే కథమే గిరగిర ఇరుక్కుండా పోతాడు అటే. ఒక బాటిల్ ఉంటే అయిపోయి బాటిల్ లేచి ఎంత స్పీడ్ పోతుంది. అది మునిగి తేలు పైకి. వచ్చిన ఒక 4-5 గాలాలు పట్టుకొని వస్తే అయిపో. గీందా అన్న చెట్లు కొట్టుకొని అరే ఇవన్నీ
చేప ఈ చెట్లలో చేప తడగొట్టింది. నీళ్ళు కొట్టుకుంటున్నాయి గడ కొట్టింది. మెల్లరా రే పడే ఆయన ఇట్లా చెప్తున్నాం. మా టార్గెట్ వచ్చేసి అది ఆ మత్తడి గాడికి పోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు అనిపిస్తుంది కదా అక్కడ అరే డింపిగా నిన్న పోయినట్టుగా ఇవాళ కూడా పోతుందిరా పొగ పోగలే. అడిగి పోతే మనం మొత్తం పచ్చి పచ్చిగా అవుతాం కావచ్చు. అడిగి పోయి ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాం. ఈ కెమెరాలో మీకు ఇది కనిపిస్తలేదు వాటర్ ఎట్లా పోతున్నాయి అని చెప్పేసి మీకు వేరే కెమెరాలు చూపిస్తే ఎంత ఫోర్స్ తోటి ఎట్లా పోతున్నాయి అనేది. ఇప్పుడు నా ముందు చెట్లకి ఉంది తవ్వ. ఆ వ్యూ భలే ఉంది. ఇక్కడ ఏదైనా ఒక క్లిప్ ట్రై చేయొచ్చు. కొరి దిగబడుతుంది రాయిగో. మేము చూడొచ్చు అయితే ఏ తవ్వలో పోతున్నామో అందరు చెప్పులు ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి. ఇక అడుగు పెడితే దిగబడుతా పంగ గీడు అడుగు పెడితే గాడి పోయే లోపల కంపల్సరీ ఎవరో వాళ్ళు కింద పడేటట్టున్నారు. కొన్ని విజువల్స్ ఎంజాయ్ చేయాలి, కొన్ని లొకేషన్స్ ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి తప్పది. చెప్పులు ఇప్పేసినాం. నా చెప్పు అయితే అలానే మునిగిపోయింది. నేను వచ్చేవరకు మళ్ళీ ఉంటుందో ఉండదో. ఇదైతే కనబడుతుంది, అది కనబడుతుంది. ఇప్పుడు మా ముందు ఇది వచ్చింది, దీన్ని దాటాలి. మెల్లగా చూసుకున్నావా మరా పొక్కుడే కదమే. ఎందుకైనా మంచి నవేంద్ర నువ్వు ఆనే ఉండు. ఒకవేళ ఉబ్బో గిబ్బో ఉంటే గుంజొచ్చు. ఏం చేస్తావు పాయింట్ ఇప్పేసి టక్కన పాయింట్ ఒక సైడ్ పట్టుకో, ఒక సైడ్ మేము పట్టుకున్నాం. నీకు మళ్ళీ టైంకి ఐడియా రాదు. ఆగమే ఏం లేదు మంచిగా ఉంది. రావచ్చు. వావ్ దీని కష్కే తీసుకోరా. ఏముంటుంది దానిలో నత్తనేమో ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోతుందా? దానిలో ఉందో లేదో అయిపోవచ్చు. మత్తుకునే రా ఇది లోపలికి వేయం చూడు. దాంట్లో అదే దీంట్లో ఉండే కావచ్చా. దీన్ని దిగి ఒకసారి. ఉన్నది ఉన్నదా కింద తెల్లగా ఉన్నది లోపలికి పోతుంది. ఏమన్నది లోపలికి పోయింది. ఇటు సైడ్ ఉన్నది ఉన్నది ఉన్నది. సో మళ్ళీ ఎట్లుందో అట్లే పెట్టేసుకున్నాం. ఓకే ఇక ఈడొకటి ఉన్నది. ఇది మొత్తం తిరిగింది ఇగో దానంతలో అదే చుట్టూ రౌండ్ లేసింది చూడు ఇక మట్టి. ఇది కూడా రెస్ట్ మోడ్లో ఉన్నది ఇప్పుడు. మనం అరే ఇడికెళ్ళి వ్యూ చూడరా ఏమన్నా ఉందా కదా చూడవు ఎట్లొస్తుందో. ఏదో మట్టి మట్టి అటు ఇటు తిరుగుతుంది. ఇట్లా మట్టి వచ్చి అది మొత్తం ఇట్లా డివైడ్ అవుతుంది దాంట్లో అదే. అయ్యో కింద తిరిగింది అది భూమిలో. ఇది చూడొచ్చు దాని లోపల అది ఉంది కదా నత్తాసం ఉంటుంది. అది ఇక్కడ నుంచి ఇట్లా పోయింది దానంతలో అదే. ఇక్కడ కూడా పోయిందిరా ఇగో. ఇందులో పామురా రే పామురా జరిపోతా ఇక్కడ ఇంత తొట్టుంది. తోక కనబడదు నాకు అంతే. అది ఇంత తొట్టున్నది జరిపోతా ఏంటి అలా కురికింది. ఎక్కుతామా? అటే ఉన్నది ఎందుకు. నేను ఇలాంటి ప్లేస్లలో ఎప్పుడు చూడని అయితే నేను చూస్తున్నాను ఇకపై ముందు. తర్వాత చూస్తాను చూడను. ఎందుకంటే ఇప్పుడు దానిలో దిగుతాం కాబట్టి. ఘోరంగా కూర్చున్నాయి ఇల్లు అయితే. దీన్ని వేద్దాం ఎంత స్పీడ్ పోతుందని చెప్పేసి ట్రై అయితే చేద్దాం. చూద్దాం స్పీడ్ ఎంత అనేది తెలుసు. అది ఆగకుండా అయింది కాదు చెప్పడం. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను వాటర్ యొక్క స్పీడ్ మీకు చెప్తే నమ్మలే కదా. ఇక్కడ చూడొచ్చు ఎంత ఫాస్ట్ వస్తుందో. ఈ ఏరియాలో పడితే మాత్రం వాడు దొరకడు. ఎడదేళ్తారో ఇక. దిస్ ఈస్ ద వ్యూ గాయస్. సూపర్ అంటే సూపర్ ఉంది. వర్ణరహితం అంటారు కదా అదే అన్నమాట. మీరు చూడొచ్చు. వావ్ రే చేపలు దూకుతున్నాయి రా. ఏ చేపలు దూకుతున్నాయి. ఇక్కడ బండ కనబడుతుంది కదా ఇప్పుడు. ఈ బండ కానీ ఇప్పుడు ఒక చేపను అయితే దుంకింది ఆ బండ మీకెళ్ళి. నా ఫోర్సా ఏమన్నా పోతున్నాయి వాటర్. జా ఘోరం. ఇది నేను మాకు కనబడేంత మంది గింతే ఉందేమో అనుకున్నా. అడిది కాందాకుంది చాలా పెద్దగా ఉంది. అక్కడ దాకుంది. నేను ఫుటేజ్ షూట్ చేస్తుంటే నాకు ఒక చేప కనబడ్డది. దీన్ని చూపించినప్పుడు ఇంకొకటి కనబడ్డది. ఈ బండ కాడ ఒకటి దుంకిన ఉండే. దీన్ని చూపించినప్పుడు ఇప్పుడు మత్తడి కాడ దుంకింది. ఇప్పుడు డ్రోన్లు వేస్తాం కదా మేబీ అలా కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం వచ్చేది ఫిషింగ్ కోసం కాదు జస్ట్ చూద్దామని వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం రిస్కీగా ఉంది. ఏదైనా గ్యాలరీ గిట్లా తీసుకొస్తే మేబీ పడుతుండే వచ్చు.
నార్మల్గా డ్రోన్ షాట్ తీద్దామని చెప్పేసి డ్రోన్ లేపి ఒక సైడ్ పంపించగానే ఇంకొక సైడ్ ఒక మంచి వ్యూ కనబడ్డది. అటు సైడ్ ఇట్లా నార్మల్గా మెట్లలాగా ఒక గోడలాగా ఉందన్నమాట. అక్కడికి పోయి ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ నుంచి వ్యూ ఇంకా వెరైటీగా ఉంది. అక్కడ ఎట్లుంది అంటే 2 సైడ్ల నుంచి వాటర్ వచ్చి ఒక దగ్గర ఇలా మధ్యలో ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాయి అనమాట. సూపర్ ఉంది. ఇప్పుడు అడిగే పోతున్నాం. ఇవరాక మేము ఉన్న దగ్గర నుంచి ఒక వ్యూ ఉండే, ఇప్పుడు మనం పోయే దగ్గర ఇంకొక వ్యూ ఉంది. అటు నుంచి పోవాలి, మనం అక్కడి నుంచి పోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫోర్స్ కట్టుకోలేక మొత్తం గోడనే కూలిపోయింది. ఎన్ని రోజుల కింద కట్టిరేమో కానీ మొత్తం పెనట్రాలని ముక్కపోయింది. రే ఒకటి చూడవు. మొత్తం కింద మీద పడి రిస్క్ చేసి గోడ దగ్గర దాకా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక సీన్ కనబడ్డది. ఇది త్వరలోనే ఎప్పుడో దీని పని అయితే కాబోతుంది కావచ్చు. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ నుంచి మొత్తం లీకేజెస్ అయిపోయి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. కొంచెం ఫోర్స్ వస్తుందా, ఒకవేళ చూసిపోలే కానీ మొత్తం ఇటు కొడుతుంది కావచ్చు మా సైడ్. మనం నార్మల్ ఇక్కడ గేట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉన్నట్టుంది ఇక్కడ. అది ఎక్కిన తర్వాత వ్యూ ఇంకా సూపర్ ఉంటుంది. అది మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ముంగట్టున్నది చిన్న అరకి లెక్క. ఆహా చల్లగా వస్తుంది. నేను చెప్పినా కదా 2 సైడ్ నుంచి వాటర్ వచ్చి ఒక్క దగ్గర ఫామ్ అయి ముంగడి పోతుందని. ఇది అదే నాకు డ్రోన్లో కనబడదు, అందుకే చూసి వచ్చిన. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, అవి 2 ఇక్కడ మధ్యలో ఫామ్ అయ్యి అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇలా చల్లగా వస్తుంది. అక్కడ నుంచి వాటర్ ఇడికి మంచిగా కొంచెం పెద్ద అదే పడిపోతున్నావు. చిన్న పెద్ద ఎంత 5-6 కిలోలు ఉంటుంది చేప. ఇప్పుడు డ్రోన్ లేపా కొద్దిసేపు ఆగి ఇంకేమైనా చేపలు వస్తాయేమో చూసి మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇంకేరే ఆనందమేనా? చేప కనబడుతుంది. ఆనందమేనా? కనబడితే ఏం ఆనందం, పడితే ఆనందం అంట. అది ఎక్కుదామని ట్రై చేసి మళ్ళీ కొట్టుకోపోయిందిరా. మళ్ళీ వస్తుండొచ్చు, చూద్దాం. అంతగానం కష్టపడి చెట్లకి ఆడికిడికి ఇడికొచ్చినందుకు ఒక సాటిస్ఫాక్షన్. చేప కనబడ్డది అని చెప్పేసి. అది కూడా చిన్నది కాదు, కొంచెం పెద్ద ఉంది. అది హ్యాపీ. ఇంకా 2-3 కనబడితే ఏమని చూస్తున్నాం. ఇప్పుడు జీతే పట్టుకోవద్దునా? కొట్టుకోవద్దు, అవసరమా? వచ్చిన లొకేషన్ ఎంజాయ్ అయిపోదా. మళ్ళీ ఊర్లు ఒకపోతే అన్ని నీళ్ళు వచ్చి వస్తుంది. ఇక్కడ సైడ్ వ్యూ చూసేసరికి మన అతనైతే చేపలు పడుతుండు. చేపలు అయితే పడ్డాయి ఒక్కటేసరికి 3 పడ్డాయి. ఇవి వచ్చేసి అన్ని పాంప్లెట్లు అన్నమాట. ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, ఆయన ఎవరో కాదు మా నవీనలో పెద్ద బాబేనట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా షాక్ అయిపోయినాం. ఈ పాంప్లెట్లు కదా, మా సైడ్ ఎవరు తినరు, తీసుకోవరు అన్నాడు. ఒకవేళ రవ్వన్న బొచ్చన్న పడ్డది అనుకో, అది కొనుక్కొని తీసుకోవదాం. ఒకవేళ ఏం పడకపోతే వీటికి వీటికి ఏమైనా స్టడీ చేద్దాం, లేకపోతే పడకపోతే ఇంకా పెద్ద 2 పట్టుకోతే అయిపోయాయి. చేపల ఫ్రై. యాక్చువల్గా మేము వచ్చిన పని అయిపోయింది. అంటే దీన్ని చూద్దాం వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చినాం. ఈయన వచ్చిన తర్వాత ఇక మా ఓగుదేదిలే 2 చేపలు చూడగానే ఏడ పెద్దది పడుతుందో అదే ఆలోచిస్తున్నాం.
అటు సైడ్ దుంకుతున్నాయి కానీ ఇటు సైడ్ వస్తలేవు. అవి వచ్చేది ఇటు సైడ్ వచ్చి ఇది ఒకవేళ స్పాట్ అయినాయి అనుకోండి కంపల్సరీగా పడుతుంది. ఒక రవ్వ బొచ్చిన పడితే చెడి చేద్దాం ఇక. పడతాడా టైట్ అయింది వాళ్ళ పడ్డది రో. ఏ కాదు అదే రో పాంప్లెట్ జిలేబీ. మళ్ళా అదే పడ్డది జిలేబీ. ఒక సైడ్ జిలేబీ అంటారు, ఒక సైడ్ పాంప్లెట్ అంటారు. దానికి రకరకాల పేర్లు ఉంటాయి. అదైతే పడ్డది. వేడి చేద్దాం ఒక అర్ధ గంట చూసిపోదాం. ఒక అర్ధ కిలో అంతనో బొచ్చన అయితే పడ్డది, రవ్వ బొచ్చన పడ్డది. అది చెడి చేద్దాం మెల్ల. ఇందులో అంత పెద్ద ఉంది. వీటిని మా సైడ్ ఎక్కువ తినరు. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని బతికించడానికి లోపల అయితే వేసేస్తుండు. ఇసరే ఒక అది కూడా బతికే ఉంది, అది కూడా తినరు. వేసేయి అన్ని బతికే ఉన్నట్టున్నాయి బ్రో. వేసి ఇక్కడ హోల్స్ నేను చెప్పినా కదా అప్పుడు లీక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక హోల్లో మాకు చేపన అయితే కనబడ్డది. అది చేపనా పామా మరి ఏంటో తెలియదు. పాము కూడా కావచ్చు మరి వెళ్ళి చేయి పెడుతున్నావు కానీ. నీళ్ళు వస్తున్నాయి ప్రెషర్ చచ్చిపోతారు ఆల్రెడీ. కాపాడదాం అనుకున్నా అవ్వట్లేదు. ఇప్పుడు ఒక చేపను కాపాడని కదా పోయినా వల కొట్టినాం అనుకోండి, అది మొత్తం కూర్చోలేదు, వాటర్ నీట్ వస్తాయి కావచ్చు. వాళ్ళ పెద్దడాడు వచ్చిండు, రాగానే పట్టలేదు. ఒక దగ్గర కూర్చొని మొత్తం గమనించిండు అసలు ఎక్కడున్నాయి ఏం కథ అని చెప్పేసి మొత్తం స్కాన్ చేసినట్టున్నాడు. పోయి 2 సార్లు వేసిండు, విని వాటే చూడొచ్చు. అన్ని పాంప్లెంట్లు బొచ్చలు. ఇప్పుడు మనకు వచ్చేసి ఆఫర్ ఏంటిదంటే అదొకటి ఇదొకటి 3 బొచ్చలు తీసుకోమన్నాడు. ఏమో అనుకుని వచ్చినాం, ఏమో అయింది అసలు. చేపలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కనబడితే చాలనుకున్నాం. అసలు మనకి జరిగింది ఎలా ఉంది. గురగల వల్లే మట్టి అంటలేదు. వీటిని కూడా రిలీజ్ చేసేస్తున్నాం. మేము వేసేదాకా కొంచెం సైలెంట్గా ఉన్నాయి. వేసిన తర్వాత కొడుతున్నావు అది మీకు వచ్చి నీళ్ళు గాలి తీసుకొని పోతుంది. అది మళ్ళీ చూడు ఏదో ఒకటి మీకు అటు వేయనా. ఇగో గిల్ల ఆగింది కాడ ఒకటి బతికే ఉన్నారా. ఇగో తిరుగుతుంది ఇడ ఇటు ఎదురు. మేము వదిలేసిన తర్వాత ఇది ఇక్కడనే గడ్డ సైడ్ అని వచ్చి ఇక్కడ ఆగింది. అయ్యో మూతి పెడుతుంది అన్న. ఏది పెద్దదా వెళ్ళలేరా గిడికి వచ్చింది, గిల్లు ఇరికింది పరలా ఎటో పోయింది. దారి తప్ప వచ్చినట్టుంది. గీడ కనబడ గీడ ఇరికిందిగా పెద్దగా మంచిగా జానాడు. అరే ఇలా ఎండ్రికాయంత్ర అరే పెద్దది. అగో అది ఓన్లీ సరే కాలే ఎంత పెద్దగా ఉన్నది చూడ. ఓన్లీ చేపలే అనుకున్నాం, పెద్ద పెద్ద ఎండ్రికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏందని పట్టదా కిడిసా ఈ రాళ్ళ సందులో ఒక చేప కనబడ దానికోసం దల్లాడుతురుగా. గిటే ఊరికి వచ్చిందిరా. అటు పోతే పోయిందో మరి. ఈ సందులోకి వెళ్ళి పోరాదు, ఎంత చిన్న ఉన్నా చూడు. సేమ్ ఆడిరికినట్టు మళ్ళీ ఇరుకుతుంది చూడ. దీని పని అయిపోయింది ఇక్కడ. మనకి చేపలు వచ్చినాయని ఇక పెద్ద బాబు కనవాళ్ళు ఎవరు దాకా ఆగమైన పుష్ణ అలా పడ్డాయిందని చెప్పేసి గది చెత్తలో వేయడమా అని చెప్పేసి అడుగుతున్నాం. దానికి వస్తున్నాయి. వర్షం స్టార్ట్ అయింది, ఇక మేము కూడా మూవ్ అవుతాం. అటు నుంచి ఇక బాగా వస్తుంది. మన కార్ వచ్చేసి చాలా దూరం ఉంది. మాకు ఏర్పడకుండా కొంచెం లోపలికి వస్తున్నాం. మస్తు దూరం వస్తున్నాం. మా దగ్గర మధ్యలో చెప్పులు ఉన్నాయి. మనకి ఏంటంటే డ్రోన్ తడవకుండా తీసుకోవాలి దాన్ని. అది అట్లే ఇవన్నీ కూడా పట్టుకోవాలి. ఇవన్నీ తీసుకోమన్నాడు ఆయన. ఇవన్నీ మనకే ఇప్పుడు. ఇక్కడ దాకా వచ్చింది ఒక ఎత్తి, ఇప్పుడు కార్ దగ్గర పోయేది ఒక ఎత్తి. ఇక్కడ నడుతుంటే జారకుండా పోతున్నా స్కేటింగ్ చేసినట్టుగా. ఇప్పుడు 2 చేపలు ఇట్లా ఉంటాయి కదా, చేపలు పట్టుకుంది. చేపలు ఎట్లా తీసుకోవాలని అర్థమవుతుంది. కార్లు వేసుకుని పోతే కార్లో ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఒక జుగాడు అయితే చేస్తున్నాం, ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి.
అటు సైడ్ బ్యాక్ బ్రిడ్జ్ మీకు చూపించి చెప్పినాం కదా నిన్న సిటీకి వెళ్ళేటప్పుడు. ఇది అదే అన్నమాట, బ్రిడ్జ్ లెక్కనే ఉంటుంది. బ్రిడ్జ్ మొత్తం వాటర్లో అదైపోయింది, ఖరాబ్ అయింది ఆల్రెడీ ఇంత ముందుకే. దీనికోసమే ఆ కొత్త బ్రిడ్జ్ చేసిర్రు. ఇట్లకెళ్ళి వచ్చేటోళ్ళు అట్లకెళ్ళి తిరిగి వస్తారనమాట. ఈ వాగు ఫుల్ పోయినప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ దాకా వచ్చినట్టున్నాయి వాటర్. ఆగి ఆగి పోయినాయిరా, ఇవి మొత్తం మట్టి అంతా ఇక్కడనే ఆగిపోయింది రోడ్డు మీద. అన్న కారు పోతుందా ఇలాగే ఇట్లా? నేను మీకే పోతుందా ఒకవేళ తీసుకోపోతే? ఇంత ముందు పోతుండే కానీ నేను దీన్ని చూసిన కండిషన్లో మాత్రం పొక్కలు ఉండే. నాకు తెలిసి రోడ్ అంతా డ్యామేజ్ కావచ్చు, పోదామని ట్రై చేసినా కూలిపోతుంది. ఎందుకు రిస్క్? కింద కూడా మన కారు బురదలనే ఈయన గిర్రం అంటారు. వాగుకు కొంచెం హైట్లోనే ఉన్నాయి వైర్లు. ఒకవేళ వాంతి దరిదాపుల దగ్గర వాటర్లో దిగితే వాళ్ళకి షాక్ కూడా కొడుతుంది. నాకు తెలిసి వాళ్ళు ఎవరు పోయినట్టున్నారా గడ్డ ఆ వైర్లకు తట్టుకుని ఆగిందంటే దాని మీకు పోయే వైర్లే కావచ్చు. ఆ నీళ్ళు వైర్లకు ఆనుకుంటూనే పోయినాయి, అందుకోసమే గడ్డి అంతా ఇక్కింది దాన్ని. అది కూడా గడ్డి అంతుంది అన్న నీళ్ళల్లో. ఇక్కడ చూడ ఎట్లా పడుతుంది వాటర్, మొత్తం ఏదో మాఫియా లెక్క పోతుంది. నాకు రియల్గా వేయడం రాదు. ట్రై చేద్దాం. ఇట్లా ట్రై, దీంతో ట్రై. ఎట్లా ఎట్లా ఇట్లా ఎలా పెట్టినా నీళ్ళలో పెట్టుకో, మధ్యలో పెట్టుకొని గిల్లు మన సైడ్ లైక్ దిస్. అంతే అంతే. కరెక్ట్ సెట్. సెంటర్లో ఉంటే వస్తలేదు. దీన్ని నేను తెచ్చుకుంటా, ప్రాక్టీస్ చేసి ఏదో ఒక వీడియో దీన్ని ఊది చూపిస్తాను. నీకు వస్తుందా? డిజైన్ ఇదారా రకరకాల మనకు ఆర్టీసీ బస్సులలో ఉంటుంది చూడు ఇట్లా అట్లా ఉంది లుకింగ్. మనకు ఏదైనా చిన్న చిన్న కూజాలు కుండలు చేస్తారు కదా, అవి ఇదే మట్టి రాగి. ఇలా ఇటువంటి మట్టి తీసుకొని దాన్ని ఎండబెట్టి దంచి ఆ దానికి సన్న పౌడర్ వెళ్తుంది కదా, దాంతో తయారు చేస్తారు. మన కుండలు తయారయ్యేది కూడా ఇదే మట్టి. ఇక్కడ మధ్యలో కొంచెం ఈ కలర్ కొంచెం వైట్ కలర్ ఉండే వరకు భలే కనబడుతుంది. ఇక్కడ భలే కన్ను పెడతాడు వీడు ఏదైనా ఉంటే. గవిసుడు ఇంకెట్లుండే చిన్న చిన్న ఏమో తయారైనాయి అన్ని లేచినాయి. అప్పుడు గిసోడు పాపడాలు వచ్చు కదరా, వైట్ కలర్ కర్ర వైట్ కలర్ ఉంటుంది.